స్వీట్ రోజెస్ ఈ గులాబీ పువ్వులు షేప్ చేసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. ఒక బౌల్ లోకి మైదా, సాల్ట్, వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. దీంట్లో కొద్దిగా వాటర్ ని వేస్తూ పిండి ముద్దని సాఫ్ట్ గా మిక్స్ చేయండి. పిండి ముద్ద మొత్తం ఆయిల్ రాసి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో షుగర్ ఇంకా వాటర్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని వేసి పాకం బాగా మరగనివ్వండి. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం వేసి ఒకసారి కలిపి రెడీగా పక్కన ఉంచండి. మైదా పిండి టెస్ట్ చేసి పిండి ముద్దను పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. షార్ప్ ఎడ్జ్ ఉన్న గ్లాస్ తోటి రౌండ్ గా కట్ చేయండి. షీట్ థిక్నెస్ ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఉండాలి. రౌండ్ గా కట్ చేసిన షీట్స్ ని చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి రౌండ్ గా రోల్ చేస్తూ వెళ్ళండి. ఎడ్జ్ లో వాటర్ అప్లై చేసి రోల్ చేసేయండి. ఇలా సగానికి కట్ చేసి పెటల్స్ ని కొద్దిగా లూజ్ చేయండి. ఇక్కడ రోజ్ సైజ్ అనేది మీరు తీసుకున్న షీట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ షీట్స్ పెట్టుకుంటే రోజ్ పెద్దగా వస్తుంది. అదే తక్కువ షీట్స్ పెడితే రోజ్ చిన్నగా వస్తుంది. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లోకి వేసి లో ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పాకంలో వేయండి. అంతేనండి, పాకంలో 30 సెకండ్స్ నుంచి తీసేయండి.